కడపలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇంకొక 6,000 మూడో విడతలో వేస్తాం. మన రాష్ట్రంలో మీరు చూస్తే ఆర్థిక విధ్వంసం జరిగింది, అభివృద్ధి ఆగిపోయింది, వెసులుబాటు లేని పరిస్థితి ఉంది. చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2 విడతలు కలిపి 6,310 కోట్ల రూపాయలు అన్నదాతకి ఇచ్చాం, మీ అకౌంట్లో జమ చేశాం. ఇది మా చిత్తశుద్ధి అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఈరోజు రైతన్న భవిష్యత్తు మార్చే మార్పు గురించి మనం ఆలోచించుకోవాలి. మీ అభిప్రాయాలు, ఆలోచనలు, అవసరాలు కూడా మనం చర్చించుకోవాలి, ఆచరణలోకి తీసుకురావాలి. సాగు తీరు మారాలి, వ్యవసాయం లాభసాటి కావాలి, అన్నదాత బతుకు మారాలి. దీనికోసమే మనం ఆలోచిస్తే అనేక విధాలుగా మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ప్రధానమంత్రి గారు ఉపన్యాసం కూడా మీరు విన్నారు, ప్రకృతి సేద్యం. రాబోయే రోజుల్లో ప్రకృతి సేద్యం ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ ముందుంటే ఆ రాష్ట్రానిదే భవిష్యత్తు. అప్పుడే రైతు సమస్యలకు పరిష్కార మార్గం. నేను అందుకనే మీ అందరికీ ఒక సూచన చేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఒక సంస్కరణలకు నేను నాంది పలుకుతాను. ఈ రైతులంతా కూడా నేను కూడా ఒక రైతు బిడ్డ. చిన్నప్పుడు మా నాన్న వ్యవసాయం చేస్తూ ఉంటే నేను కూడా పోయి సహకరించిన వాడిని. అక్కడి నుంచి ఒక రైతు బిడ్డ ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉండడమే కాకుండా సమర్థవంతంగా పాలన అందజేసి సుపరిపాలనకు నాంది పలికామంటే ఇక్కడుండే రైతులంతా కలిసి మీ వ్యవసాయంలో లాభసాటిగా చేయలేమా అంటే చేయగలుగుతామనేది నా అభిప్రాయం అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు నేను ఒకటి ఆలోచించింది, ఒక 5 ప్రిన్సిపల్స్, ఇవి పంచసూత్రాలు లేకుంటే పంచమంత్రాలు, మీరు ఏమనుకున్నా పర్వాలేదు. ఇది పాటించిగానే అనునిత్యం ఆలోచిస్తే మన సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. లేదంటే రాష్ట్రంలో ఉండే రైతాంగం ఇంకా మేము పాత పద్ధతిలోనే వ్యవసాయం చేస్తాం, ఎప్పుడు చూసినా గవర్నమెంట్లే ఆదుకోవాలంటే కొన్ని గవర్నమెంట్లు ఆదుకుంటాయి, కొన్ని గవర్నమెంట్లు ఆదుకోవు. దానివల్ల రైతు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి, డబల్ ఇంజన్ సర్కార్ ఉంది. అందుకే మీరు చూస్తే ఎప్పుడూ జరగని అభివృద్ధి ఈరోజు మనం చేయగలుగుతున్నాం. నేను ఎన్నికల కంటే మీ అందరికీ ఒక హామీ ఇచ్చాను, నా అనుభవం ఉంది. ఇన్ని సంవత్సరాలు చేసిన దానికంటే కూడా భిన్నంగా చేస్తా. ఇన్ని సంవత్సరాల్లో ఏం చేశానో 5 ఏళ్లలో చేసి చూపిస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. నేను కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే మాదిరిగా బీజేపీ ముగ్గురు పొత్తు పెట్టుకున్నామంటే విధ్వంసమైన ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని, అన్ని రాష్ట్రాలతో సమానంగానే కాకుండా అన్ని రాష్ట్రాల కంటే ముందుండాలని ఆ రోజు ఒక మాట చెప్పాం. సంక్షేమం యథావిధిగా కొనసాగిస్తాం, ఇంకా మెరుగైన సంక్షేమం ఇస్తానని మీకు హామీ ఇచ్చాను. అందుకే ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ చేశామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్క అభివృద్ధి చేస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయం మళ్ళీ సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెడతా అన్నాం. ఈ రెండు సాధ్యం కావాలంటే ఇంకో పక్క సుపరిపాలన,
ఈరోజు ఇక్కడ చెట్టు కింద కూర్చున్నారు రైతులు, సెల్ ఫోన్ చేతుల్లో పెట్టుకున్నారు. ఇప్పుడంతా డీబీటీ అకౌంట్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడే మీరు ఎవరికి పంపించాలంటే అక్కడికి పంపించే ట్రాన్స్ఫర్ మీరు చేసే అవకాశం కూడా ఈ చెట్టు కిందనే వచ్చింది. అది సుపరిపాలన అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మనం అందరం కూడా ఇంకొక పక్క ఆలోచించాల్సింది, బోలెడన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఉన్నాయని మనం అనుకుంటే సమస్యలు మనల్ని మింగేస్తాయి. సమస్యల్ని మనం పరిష్కారం చేయగలుగుతామనే ధైర్యం వస్తే ఆ సమస్య మన పరిష్కారం చేసే శక్తి వస్తుంది. నేను అందుకే ఒక విషయం మీ అందరికీ 5 ప్రిన్సిపల్స్ మీరు చూస్తే, ఒకటి నీటి భద్రత, దాని గురించి నేను చెప్తాను. రెండోది డిమాండ్ ఆధారిత పంటలు, మనుషులు, దాని గురించి కూడా నేను మాట్లాడతాను. మూడోది అగ్రిటెక్, అగ్రికల్చర్లో టెక్నాలజీ ఏమేమి వాడాలి, ఎన్ని సమస్యలకు పరిష్కార మార్గం వస్తుంది, అది ముఖ్యం. నాలుగోది ఏదైతే వ్యవసాయ ఆధార పరిశ్రమలు, మనం పండించిన పంట మన ఊర్లో అమ్మడమే కాదు, అదే ప్రధానమంత్రి గారు చెప్పింది, మనము పండించిన పంటలు ప్రపంచమే వేదికగా ప్రపంచం మొత్తం సరఫరా చేయగలిగిన రోజు వస్తే అప్పుడే ఈ రైతాంగం బాగుపడతారు, నిలదొక్కుంటారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానికోసం ఫుడ్ ప్రాసెసింగ్కి వెళ్ళాలి. ఇంకో పక్క ఈ 4 విధానాల్లో కూడా ఓసారి ఇబ్బంది వస్తే ప్రభుత్వాలు ఆదుకోవాలి. ఆ కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాం. ఇంకా ఆదుకోవాలి, రెగ్యులేట్ చేయాలి, ఆధునికమైన నాలెడ్జ్ మీకు అందుబాటులో పెట్టాలి. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, నేను ఏదైతే నీటి భద్రత గురించి మాట్లాడాను, నాగరిక ప్రపంచం మొత్తం ఎక్కడైతే బాగా అభివృద్ధి అయిందంటే ఎక్కడ నీళ్లుంటే అక్కడే అయింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాయలసీమలో నేను కూడా పుట్టా, ఈ రాయలసీమలో నేను కష్టాలు చూశా. రాయలసీమ మీద ఆశ వదులుకున్నారు, ఎడారిగా మారిపోతుందన్నారు. ఎడారిగా మారిపోయిన సూచనలు కూడా వచ్చాయి. ఈ రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ, ఇప్పుడు రాళ్ల సీమగా మారిపోయింది. ఎడారిగా మారిపోతుందంటే మొట్టమొదటిసారిగా మన ఆశలు చిగురించే విధంగా చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అనంతపూర్లో రాయదుర్గం ఎడారిగా మారిపోతా ఉంటే డబ్బులు ఖర్చు పెట్టి ఎడారిగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలో కార్యక్రమాలు చేశాను. అక్కడి నుంచి మన ప్రయాణం కొనసాగింది. దేశంలో ఇప్పుడు కూడా 2 జిల్లాలు తక్కువ వర్షపాతం పడే జిల్లాలు, అది అనంతపురం, జైస్వాల్, ఈ 2 జిల్లాలు ఉన్నాయి. అలాంటి ఉంటే ఈరోజు అంద్రి నీవా తీసుకొచ్చాం, నగిరి గాలేరు తీసుకొచ్చాం, తెలుగు గంగ తీసుకొచ్చాం, కేసీ కెనాల్ని అనుసంధానం చేశాం, హెచ్ఎల్సి అన్నీ తీసుకున్నాం. ఇవన్నీ చేస్తే ఎప్పుడూ రాయలు కట్టినటువంటి రిజర్వాయర్లో నీళ్లు లేక ఎండిపోతే నిన్నే పుట్టపర్తిలో చూస్తే ఒకప్పుడు హెలికాప్టర్ తిరుగుతా చూసేవాడిని, చెట్టు కనపడేది కాదు, నీళ్లు కనపడేది కాదు. ఈరోజు గర్వంగా చెప్తున్నా, ఎక్కడ చూసినా జల కళ రాయలసీమకు వచ్చిందంటే అది మన దూర